ఎట్లా అనిపిస్తుంది బోనం ఎత్తినావు? చాలా మంచిగా అనిపిస్తుంది. అవునా, ఫస్ట్ టైమా? థర్డ్ టైం. థర్డ్ టైం. ఓకే, ఏ ఏజ్ లో ఫస్ట్ టైం ఎత్తినావు బోనం? 9 years. 9 years కి. సో ఎట్లా ఉంది మరి 3 years నుంచి? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఈసారి లైన్ కొంచెం మంచిగా లేదు. అవునా, అంటే ఇంత క్రౌడ్ ఉంది కదా, మరి అమ్మవారి దగ్గరికి వెళ్తావా? ఎంత వెళ్తావు. ఎంతసేపు అయినా వెళ్తావా? ఎంత ఓకే, ఈసారి కానీ చాలా బాగా రెడీ అయ్యావు. ఎవరు రెడీ చేసిండు? మమ్మీ మమ్మీ చేసిందా? ఆహా, ఎంత టైం పట్టింది నీకు అంతా రెడీ అవ్వడానికి? half an hour. స్కూల్లో చెప్తారా బోనం గురించి, ఎట్లా అని బోనాల పండుగ గురించి చెప్తారా స్కూల్లో? ఇవ్వలేదా? ఆహా. సో అంటే బోనం ఎత్తినావు, మరి మీ ఫ్రెండ్స్ కి చెప్తావా? ఫొటోస్ దిగినావా? చెప్పినావు. ఫొటోస్ దిగావా? ఫొటోస్ అయినాయా? సో ఎట్లా ఉంది మరి, ఇంత క్రౌడ్ ఉంది, ఏం చెప్తావు మరి? ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? చాలా క్రౌడ్ ఉంది ఈసారి. ఎవ్రీ ఇయర్ మంచిగా ఉంటుండే. ఎవ్రీ ఇయర్ మంచిగా ఉంటుండేనా? మ్మ్. ఈ ఇయర్ క్రౌడ్ ఉంది. క్రౌడ్ ఉంది చాలా. మీ ఫ్రెండ్స్ కి చెప్తావా మరి, నేను ఇట్లా బోనం ఎత్తుకున్నా, ఇట్లా మంచిగా అనిపించా? ఏమని చెప్తావు? ఎవరు బెస్ట్ ఫ్రెండ్ స్కూల్ ఉంది. స్కూల్లో? ఇప్పుడు ఏం చదువుతున్నావు? 6th class. 6th క్లాస్. సో ఇంత మరి క్రౌడ్ ఉంది కదా, మరి అమ్మవారికి సంబంధించి ఏమన్నా శ్లోకాలు కానీ ఏమన్నా తెలుసా నీకు? తెలీదు. సో ఎప్పుడన్నా వచ్చినావా? ఇదే ఫస్ట్ టైం అమ్మవారి టెంపుల్ లోకి రావడం? చాలా సార్లు వచ్చిన. చాలా సార్లు. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చిన? లాల్ దర్వాజానే. లాల్ దర్వాజానేనా? క్యూలో మరి ఏ టైం ఎప్పటి నుంచి నిల్చున్నావు? 1 hour అయింది. 1 hour అయింది. ఇంకా మ్యాక్స్ 1 hour పట్టు వెయిట్ చేస్తావా? ఓపిక ఉందా? తిన్నావా ఏమైనా? తినలేదు. సో ఫైనల్ గా ఏం చెప్తావు బోనాల గురించి? నీకేం తెలుసు? ఇన్ని రోజులు నుంచి హైదరాబాద్ లో చూస్తున్నావు కదా, ఏం చెప్తావు? 3 ఏళ్ల సంది ఇస్తున్నాను, అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు, క్రౌడ్ ఉంది అంతే. రైట్, థ్యాంక్ యూ. ఏడుంది పాప? పైనుంచి కింది దాకా మాట్లాడుతున్నా. సో ఎట్లా అనిపిస్తుందిరా? ఇప్పుడేనా ఫస్ట్ టైం ఎత్తడం? కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ ఓకే, ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసం. సో అంటే ఫోటోలు స్టేటస్లు అయిపోయినాయా? ఇంకా కాలేదు. కాలేదు. చేయాలి. ఎప్పుడు ప్రతిసారి ఇంత ఉండదు మనకు. మినిమం గంటన్నర అవుతుంది మేము లైన్ లో నిల్చుండి. ఎప్పుడు ఇంత ఉండదు అసలు. అంటే ఎక్కువ ఫేమ్ అవుతుంది కదా అమ్మవారి భక్తుల అవుతుంది, కానీ బోనం ఎత్తుకొని ఎక్కువ గంటలు నిలబడలేం కదా మేడం. ఉపవాసంతో భక్తితోనే వచ్చేస్తాం. ఎక్కువ గంటల సేపు నిలబడాలంటే కాని పని కదా. అట్లా మాకు అంత సంతోషంగా ఉంది. ఈ లైన్ ఎక్కువ ఉండడం అయితే ఒకటే బాధాకరంగా. మీరు చెప్పండి. నేనేం చెప్తున్నాడు అమ్మా? కదా లైన్ ఎక్కువ ఉంది, పిల్లలు పోరు. ఓకే, మీ కూతురు? ఓకే, అంటే 3 జనరేషన్లు వచ్చిండ్రు. అంటే ఎవ్రీ ఇయర్, అంటే ఈ ఇయర్ కి లాస్ట్ ఇయర్ చేసినాను మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం చేసుకున్నాను. అంటే ఫస్ట్ టైం పౌర్ణమి ఇక్కడ తీయడానికి కారణం ఏంది మరి? బల్కంపేట ఉంది, ఉజ్జయిని ఉంది కదా, ఇక్కడ మేము ఇక్కడే ఉండేది. మాకు చేయాలనుకున్నాం, చేసాం. అంటే ఇక్కడనే ఉన్నారు అంటున్నారు. అమ్మవారి మహత్యంగానే మన తెలుసా మీకు? మాకంత అంటే లోపల ఇదే నా ఫస్ట్ టైం. ఇంకా ఇది వరకు వెళ్ళారా లోపలికి టెంపుల్ కి? ఎప్పుడైనా వెళ్తారు? మా ఇల్లు ఇక్కడే చెత్తినాకలు. మరి మీ పాప మొక్క పొద్దునుంది, మరి ఎట్లా ఏమన్నా తినిపించొద్దా? పొద్దు పంపించి నా కొడుకులు కొడుకు 2 days నుంచి ఎంత అమ్మడో వాడు పని చేయకుండా ఏనుకుంటాడు. పిల్ల పానం వల్లే తింటే సార్ ఒక పొత్తు వచ్చిందని మంచిగా చెప్పిన. ఓ సుక్క చూస్తున్నాయి. సుక్క చూసే చేస్తా నన్ను ఎట్లా మరి పోలీసులు పట్టుకోవద్దు? పరిస్థితి ఏంది? పట్టుకోవద్దు. తాతడు వేస్తారు తింటా. సో నీకెట్లా అనిపిస్తుంది? 3 జనరేషన్లు మీరు వచ్చిండ్రు, బోనం ఎత్తుకున్న ఫర్ ద ఫస్ట్ టైం, ఎట్లా ఉంది? ఇట్స్ ఓకే ఫర్ మై ఫ్యామిలీ. ఓపిక ఉందా మరి? ఎంత టైం అయినా ఓకే, ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ అంటే ఎంత టైం అయినా ఓకే నాకు. ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఇంటర్మీడియట్. తెలుసా అమ్మవారి బోనాలకు సంబంధించి ఎట్లా చేస్తారు, ప్రాసెస్ ఏంది? తెలుసు. ఒక్కసారి చెప్తావా? మా అమ్మమ్మ చెప్పింది దగ్గరుండి. సో మన అమ్మమ్మ ఎట్లా చేస్తే అట్లా చెప్పినాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే కొత్త కుండ తెచ్చుకోవాలి, దానికి మంచిగా డెకరేట్ చేయాలి పసుపు కుంకుమతోని. మనం ఎంత మంచిగా డెకరేట్ చేస్తే అంత మంచిగా అమ్మవారిని అలంకరించినట్టు. సో అట్లా అని చెప్పి చేస్తా.
అంటే ఈ మధ్య కాలంలో ఇట్లా అమ్మవారి బోనాలకు సంబంధించి చెంకీలు వేయడము డిజైన్లు వేయడం అండి, కానీ మీరు కేవలం పసుపు కుంకుమ మాత్రమే పెట్టినారు కదా. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో కాకుండా లాస్ట్ జనరేషన్ లో ఏది చేస్తామో అది చేస్తే ఇంకా సూపర్ ఉంటది కదా. ఇప్పుడు ట్రెండింగ్ అని చెప్పి జెన్జీ చేస్తే ఎట్లా మంచిగా ఉంటుంది, ట్రెడిషనల్ కొన్ని ట్రెడిషనల్ లో ఉండాలి కదా, అట్లా అని చెప్పేసి పసుపు కుంకుమని. ఓకే, సో సారీ కట్టుకోవస్తా మమ్మీ కట్టిందా? మమ్మీ కట్టింది. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తావు తెలంగాణ ప్రజలందరికీ కావచ్చు, ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా? అందరు బాగుండాలి, మేము మాత్రమే కాదు ప్రతి ఒక్కరి గురించి కోరుకోవాలి, అందరు చల్లగా ఉండాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో బోనాలకు సంబంధించి ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మవారి బోనాలు ఏవైతే ఉన్నాయో పెయింట్లు వేయడం కానీ, లేకపోతే చెంకీలు అద్దడము, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ పెట్టడం లాంటివి ఎక్కువగా అవుతున్నాయి. అలాంటి తరుణంలో మేము ట్రెడిషన్ ని ఫాలో అవుతాము. ట్రెడిషన్ కి సంబంధించి ఇలా పసుపు కుంకుమ మరియు సున్నంతో పాటు మాత్రమే పెడతా ఉంటాము. అదే మన ట్రెడిషన్, మన కల్చర్ అంటూ కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే చెప్పాలి, ఇప్పుడున్న జనరేషన్ కి ట్రెడిషన్ అంటే ఏంటి, కల్చర్ అంటే ఏంటి, మరి అమ్మవారి బోనం ఏ విధంగా తయారు చేస్తారు, మరి అమ్మవారి బోనం ఈ యొక్క ప్రత్యేకత ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి అనేది కూడా ప్రతి ఒక్కటి చెప్తేనే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది. అటు స్కూల్లో కావచ్చు, ఇటు కాలేజీల్లో కావచ్చు, ఇటు ఇంట్లో ఉన్న పేరెంట్స్ వాళ్ళంతా కూడా చెప్తేనే వాళ్ళకు ఏ విధంగా మరి అమ్మవారి యొక్క ప్రాముఖ్యత, అమ్మవారి యొక్క మహత్యం కి సంబంధించి అన్ని కూడా చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళ అమ్మమ్మ చెప్పింది కాబట్టి నాకు తెలుసు అని చెప్పేసి కూడా ఆమె హిట్ టీవీతో మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళని అడగచ్చు కదా, మమ్మల్ని ఏమో ఇక్కడనే నిలబెడతారు, అక్కడ పోయేటోళ్ళు అక్కడ పోతూనే ఉన్నారు. ఎంతసేపు నిలబడతామమ్మా ఇక్కడ? గంట అవుతుంది వచ్చి, కదులుతలేదు చేస్తలేదు లైన్. అక్కడ పోయేటోళ్ళు అక్కడ పోతున్నారు, మళ్ళీ వాళ్ళని నిడుస్తున్నారు, మమ్మల్ని నిడుస్తలేరు ఎందుకు మరి? నిలబడేటోళ్ళు కొంచెం ఆలోచించాలి కదా ఎంతసేపు నిలబడతారని. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లనే జరుగుతుంది అంట కదా, ఎందుకు ఇడిచేస్తారు? పోయినసారి ఏం లేదు ఇట్లా, ఈసారి తొందర ఇడిచేస్తారు. పోయినసారి ఇంతసేపు ఏం నిలబడారు. ఏమో పబ్లిక్ ఒట్టి పబ్లిక్ నిడుస్తున్నారు, వాళ్ళు వచ్చిన వీళ్ళు వచ్చిరని వెతుకున్న వాళ్ళని ఆపేస్తున్నారు. వాళ్ళని ఆపచ్చు కదా కొద్దిసేపు, వాళ్ళు కూడా మనసులే కదా. మరి మేము ఎంతసేపు బరువు ఎత్తుకుని నిలబడతాం? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా జరిగింది మరి? తొందర ఇడిచేసిర్రు, పోయినసారి కూడా ఇడిచిర్రు, ఈసారి మరి ఎందుకు మరి ఇంతసేపు? అప్పుడు అట్లా పోయేటోళ్ళని అట్లా ఇడిచేస్తారు కొనాలు. అంటే ఏది బెటర్ అనుకోవచ్చు ప్రభుత్వం ఏర్పాట్లలో? అంటే పోయినసారి బాగుంది, ఈసారి బాగాలేదు. ఇంత పబ్లిక్ ను ఆపేసుడు అయితే బాగాలేదు, ఇంతసేపు ఆపుడైతే. ఇవ్వట్లేదా భక్తులకి? అంతే కదా మరి, అంతేనే అనుకోవాలి, అర్థం చేసుకోవాలి కదా కొంచెం. లైన్ వేరేగా ఉంటదమ్మా. ఈసారే అంత ఒక తాను అయింది. ఓ పొద్దుగాలు వచ్చిన చిన్న బాబు ఏడుస్తున్నాడు, ఇంకా బోనం ఎక్కలేదు. బోనాలలోనే వేరే దర్శనాలు కూడా జొర్రిండ్రు. ఇక లైన్ల నుంచి బయటకు వచ్చేసిన పిల్లగాడు ఏడుస్తుండని వాళ్ళ అమ్మ ఇంకా ఎక్కియనే లేదు. పొద్దుగాలు వచ్చినాము, ఈసారి బాగలేదు. మేము ఇప్పుడు 10:30-11 గంటలకు వచ్చేసినాం ఇడికి. ఇదే లైను అప్పటి నుండి అసలు అయితేనే లేదు దర్శనం. ఆమె ఎక్కిచ్చి వస్తే కదా ఈయనకేమన్నా పాలిస్తుంది. పొద్దుగాల తాగిండు బాబు, ఏడుస్తా ఉన్నాడు. ఉప్పు కూడా కెంచి వచ్చినాము బోనం తీసుకొని, ఆటోలో వచ్చినాము. ఇంత లేట్ అవుతుంది. ఉప్పు కూడా జెండా కాడికెంచి వచ్చినాం మేము. అంటే ఎప్పుడు కూడా ఇదే క్రౌడ్ ఉంటుందా? ఈసారి ఇట్లా అవుతుంది, ఎప్పుడు బోనాల లైన్ వెళ్ళిపోతుంది. ఈసారి అందులోనే దర్శనాలు వాళ్ళు, అందులోనే బోనాలు వాళ్ళు. ఏమి చెప్పలేదు, అందరికి రెండు బార్గెట్ సేమే పెట్టిండ్రు, అలాగలాగా పెట్టలే. అప్పుడేమో అలాగలాగా ఉంటుండే, బోనం ఎక్కిచ్చే వచ్చేస్తున్నారు జరసేపు అట్లా, ఎంత లేట్ అయినా గాని బోనాలను తోలిచ్చేస్తుండే. ఇప్పుడు దర్శనాలలోనే, బోనాలలోనే, పిల్లలు ఏడుపు అందులోనే. మీ బాబాయ్ కూడా చాలా మంది ఉన్నట్టున్నారు కదా. మా కోడళ్ళు ఉన్నారు అందులో. సపరేట్ పెడితే బాగుంటుంది. సపరేట్ పెడితే ఎక్కిచ్చే చేస్తారు. బోనాలు తొందరగా అయిపోతాయి కదా. దర్శనాలు అంటే కొబ్బరికాయ కొట్టాలి, చెయ్యాలి, అవన్నీ ఉంటాయి. బోనాలకేమో ఖాళీ ఎక్కించి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేస్తారు, నైవేద్యం ఎక్కించి. సో ఏం చెప్తారు మరి ఇంత ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ఎట్లుంది? ఈసారి బాగలేదు ఏర్పాట్లు. ఈసారి వేరేగా లేదు లైను, ఎప్పుడు వేరేగానే ఉంటది. ఈసారి ఇట్లుంది. అంటే ఇప్పుడు మనం చూసుకో, అటు కేసీఆర్ ది బాగుందా లేకపోతే రేవంత్ రెడ్డిదా? ఇక ఎవరిది బాగున్నదో ఏం చెప్పలేము, ఎవరైనా జల్దీ నిడిస్తే బాగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.